అరే కొంచెం జరగరా మాట్లాడదాం కొంతసేపు. ఇంట్రొడక్షన్ చెప్పేసి వెళ్దాం, సరేనా? హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, ఇది నిన్నటి వ్లాగ్ అండి, చైత్ర బర్త్డే వ్లాగ్ అనమాట. నేను ప్లాన్ చేసుకున్నాను వేరు, నడుస్తుంది వేరు అనమాట. అయితే మీ అందరికీ తెలుసు కదా, బర్త్డేస్ కానీ ఫెస్టివల్స్ కానీ ఏమైనా వచ్చాయి అంటే ఫస్ట్ పిల్లలకి అయితే మంగళ స్నానం చేయించేస్తాను అని చెప్పేసి, వీడి బర్త్డే అయినా కూడా ఇద్దరికి చేపిస్తా, ఈమె బర్త్డే అయినా కూడా ఇద్దరికి చేపిస్తా అనమాట. కానీ ఈ రోజు అంతా హడావిడి అయిపోయింది, అందుకే వీడియోస్ అవన్నీ కూడా నేను షేర్ చేయలేకపోయాను. కానీ ఈ రోజు అంతా హడావిడి అయిపోయిందండి. ఇంకా డాడీ ఫోన్ చేశాడుగా, ఒక్క నిమిషం ఆగండి, మాట్లాడేసి వెళ్ళిపోదాం. కానీ ఈ రోజు అంత హడావిడి అయిపోయింది అనమాట. వీడియోస్ అవన్నీ కూడా ఏమి షూట్ చేసుకోలేకపోయాను. అయితే వీళ్ళ స్నానాలు అయిపోయి మేము రెడీ అయిపోయాము. ఎక్కడ వెళ్తున్నాము అంటే, అనుకోకుండా విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఒక్క నిమిషం ఆగమ్మా. నిన్న నేను చైత్ర బర్త్డే అండి విషెస్ చెప్పండి అంటే కమ్యూనిటీలో పోస్ట్ పెట్టాను. చాలా మంది విషెస్ చెప్పారండి. విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ బ్లెస్సింగ్స్ పిల్లలు ఇద్దరి మీద ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నా. చైత్ర, నువ్వు కూడా థ్యాంక్స్ చెప్పు, ఒక్క నిమిషం. అమ్మాయి ఇప్పుడు అవన్నీ ఎందుకే, అలా కాదు. నాకు చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పు. సరే, నేను మాట్లాడుతుంటే పిల్లలు కూడా మైక్ తీసుకొని నా దగ్గర ఒక మైక్ ఉంచు, నేను మాట్లాడతాను అన్నట్టుగా తీసుకున్నారనమాట. సరే ఏదో ఒకటి మాట్లాడతారేమోలే అన్నట్టుగా మైక్ ఇచ్చేసాను. అయితే ఇంకా చైత్ర ఆ మైక్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తం కదిలిచ్చేసేసరికి వీడియో అంతా నాయిస్ వచ్చిందండి. అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. అక్కడికి కొంతసేపు చూసాను ఏమైనా బాగుంటుందేమో అని, లేదు బాగాలేదని చెప్పేసి అంతవరకు కట్ చేసి నేనే మాట్లాడుతున్నా. బ్యాక్గ్రౌండ్లో అంతా నాయిస్ వచ్చిందండి, మీకు కూడా వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అయితే నేను నిన్న కమ్యూనిటీలో ఒక చిన్న పోస్ట్ పెట్టా, ఈరోజు చైత్ర బర్త్డే అండి, విషెస్ చెప్పండి అని చెప్పేసి ఒక చిన్న కమ్యూనిటీలో పోస్ట్ పెట్టగానే ఎంతమంది విషెస్ చెప్పారు అని అంటే, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మీరందరూ చైత్రకి విష్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ ఇలాగే మా మీద ఉండాలి అని మేమైతే కోరుకుంటున్నాం అనమాట. అయితే ఈ రోజు నేను తెనాల్లో ఉన్న అష్టలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం అనుకున్నా. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదండి. సరే చైత్ర బర్త్డే వస్తుంది కదా, ఆ రోజు వెళ్దామని చెప్పేసి అనుకున్నాను. కానీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఇంకా అందరం విజయవాడ వెళ్దాం అమ్మవారి గుడికి అనగానే, ఇంకా మేము నిజం చెప్పాలి అంటే 2 days బ్యాక్ అనుకున్నాం విజయవాడ వెళ్ళి చాలా రోజులు అయిపోతుంది, అమ్మని దర్శించుకొని వద్దాము అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇంత ఎర్లీగా వెళ్తామని అయితే అస్సలు అనుకోలేదు. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు మాట్లాడేసుకుని వెళ్దాము అని చెప్పేసి అనుకున్నారంట. సరే ఇంకా మాకు కూడా చెప్పారు, అష్టలక్ష్మి అమ్మవారి లోకల్లోనే ఉంటారు, ఇక్కడ తెనాల్లోనే గుడి అండి, మనకి దగ్గరలోనే ఉంటది కాబట్టి ఏదో ఒక శుక్రవారం చూసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి రావచ్చులే, సరే విజయవాడ వెళ్ళొద్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యామండి. ఇంకందరం కారులో వెళ్ళామన్నమాట. దారిలో ఏంటంటే ఇక్కడ ఇడ్లీ బాగా ఫేమస్ అంటండి, బాగుంటుంది అని చెప్పారు. ఓన్లీ ఇడ్లీయే దొరుకుతుందంట, నిజంగానే చాలా బాగుంది. మేము విజయవాడ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాము. మాకు తెలీదు, లేడీస్ ఎవరికి కూడా చెప్పలేదండి, అక్కకు తెలుసు అనమాట, మాకెవరికి తెలీదు. అయితే మొగలరాజపురంలో అమ్మవారు ఉంటారంట కదా కొండపైన, నాకు తెలియదు అసలు ఈ గుడి, దీని గురించి అసలు జీరో నాలెడ్జ్ అండి. ఇక్కడ అమ్మవారు ఉంటారని కూడా తెలియదు అనమాట. ఒక 200 సంవత్సరాల క్రితమే ఫస్ట్ అమ్మవారు విజయవాడ కొండపైన వెలిసేదానికన్నా ముందు ఇక్కడే ఉండేవాళ్ళంట. ఇక్కడ వెలిసిన తర్వాతే అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి మనకి స్టోరీ ఉందంట. నేను కూడా అక్కడ స్థల పురాణం ఉంటుంది కదా, ఆ స్థల పురాణం చూసి తెలుసుకున్నాను అనమాట. అక్కడ చదివితే చెప్పారు, ఇదేమో పుట్టినిల్లు ఇంద్రకీలాద్రి కొండ మీద అమ్మవారికి ఇప్పుడు పూజలు అవన్నీ జరుగుతున్నాయి కదా. మెయిన్ విజయవాడ అనగానే మనకి ఇంద్రకీలాద్రి కొండే గుర్తొస్తుంది, కానీ ఇక్కడ మొగలరాజపురంలో ఫస్ట్ పుట్టిల్లు, తర్వాత అమ్మవారు అక్కడికి వెళ్ళారు అని చెప్పేసి చరిత్ర అయితే ఉందన్నమాట. నేను అక్కడ చూశాను. అయితే కొండ పైకి వెళ్ళిన తర్వాత ఒక 9 మలుపులు ఉంటాయండి. ఒక్కొక్క మలుపులో అమ్మవారు 9 అవతారాలు కూడా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తానండి ఈరోజు వీడియోలో. ఇది అసలు ప్లానింగ్లో లేని వీడియో అనమాట. ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో ఎట్లన్నా కానీ ఈ వీడియో మీకు, ఈ గుడి మీకు చూపించాలి అని ఉందేమో, అందుకని చెప్పేసి నేను కూడా అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేయను. రెడ్డి గారు ఉన్నారు కదా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, రెడ్డి గారు మొత్తం ఆయనకి తెలుసంట, వీడియోస్లో చూసారంట, అంతకు ముందు కూడా వచ్చారేమో మరి నాకు తెలీదు.
రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఆ అక్కకు బాగా ఇంట్రెస్ట్ అండి, గుళ్ళకి ఇలా వెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయో వాటన్నింటినీ కూడా చూడాలి, దర్శనం చేసుకోవాలని బాగా ఎక్కువ ఉంటుంది. అయితే వీడియోస్లో చూస్తే బాగుందంట, ఒకసారి వెళ్దాము అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకొని మాకు కూడా చెప్పకుండా తీసుకొని వచ్చేసారు. మాకు ఓన్లీ విజయవాడ అమ్మవారి గుడి ఒక్కటే అని చెప్పారు, కానీ ఇక్కడ ఈ రోజు మాకు పుట్టినిల్లు మెట్టినిల్లు రెండింటిని అయితే చూపించారనమాట. 2 గుళ్ళకి వెళ్ళాము. ఫస్ట్ అయితే నేను అమ్మవారి పుట్టిల్లైన ఈ మొగలరాజపురంలో ఉన్న అమ్మవారి గుడి గురించి అయితే చూపిస్తానమాట. మొత్తం రెడ్డి గారే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఒక్కొక్క మలుపులో ఏ ఏ అమ్మవారు ఉన్నారు, ఎక్కడున్నారు అనేది చూపిస్తారనమాట. నేను వాయిస్ ఇవ్వను, బ్యాక్గ్రౌండ్లో అదంతా కూడా నేనేమి మాట్లాడను, డైరెక్ట్ వాయిస్ పెట్టేస్తాను. ఇంకొకటి, ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. ఇంకొక విషయం చెప్పాలబ్బా, ఈ వీడియో ఇంకొంచెం నేను ఎంత ఎడిట్ చేసి పెడదాం అనుకున్నా సరే నాకే తెలియకుండా దగ్గర దగ్గర ఒక 24-25 మినిట్స్ వచ్చింది. దేన్ని కూడా నేను కట్ చేయాలని అనుకోలేదండి. నిజం చెప్పాలంటే చాలా వరకు కట్ చేశాను, ఎంత కట్ చేసినా కూడా కొంచెం వీడియో లెంత్ ఎక్కువే వచ్చింది. అంటే ఏ బిట్ కూడా వేస్ట్ బిట్ లేదండి. అంతా మీకు గుడి గురించి, తర్వాత ఈవినింగ్ మేము కేక్ కట్ చేసిన దాని గురించి, మేము ఫుడ్ తిన్నది అంతా పెట్టాను అనమాట. అందుకని వీడియో లెంత్ వచ్చింది. ప్రతిరోజు నేను 12-15 మినిట్స్లో వీడియోని అయితే ఎండ్ చేసేస్తాను అనమాట. బట్ ఈరోజు ఏంటంటే ఏ మూమెంట్ని కూడా నేను మిస్ చేయాలి అని అనుకోలేదు, టెంపుల్ దగ్గర నుంచి మొత్తం కూడా. అందుకని చెప్పేసి ఈ వీడియో ఇలానే పెట్టేస్తున్నాను అనమాట. మరి ఒక ముక్కలో దాల్చి మాకు 2 ముక్కలు మాట్లాడు. ఫస్ట్ అమ్మవారు అవతారమా? అమ్మవారితో మొదలైంది. ఫస్ట్ బాల త్రిపుర సుందరి అవతారం స్టార్టింగ్. మనం దసరా ఉత్సవాలు చేసుకునేటప్పుడు కూడా ఫస్ట్ బాల త్రిపుర సుందరి అవతారంతోనే స్టార్ట్ చేస్తాం. దసరా అప్పుడు కూడా మనం నవరాత్రులు చేసేటప్పుడు ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తాం మనం బాల త్రిపుర. కొండ పైకి వెళ్ళడానికి అంత ఇబ్బంది అయితే ఏం లేదండి, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే స్టెప్స్ ఎక్కువ ఉంటాయేమో, ఎక్కువ దూరం నడవాలేమో, అలా ఏం లేదనమాట. మంచిగా ఉంది, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా 4 ఉన్నారంటే మాటలు చెప్పుకుంటా వెళ్ళిపోవచ్చు. శ్రీలక్ష్మి గారు అనేవాళ్ళు ఇచ్చుంటారు ఈ షెడ్ దాత. గాయత్రి అమ్మవారు. ఓకే, గాయత్రి శ్లోకం ఒకటి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. కాశీ అన్నపూర్ణాదేవి అంటారు. అన్నపూర్ణాదేవి 3వ అవతారం, నవదుర్గంలో 3వ అవతారం అన్నపూర్ణాదేవి. మనం చేసుకునే నవరాత్రుల్లో 4వ అవతారం కింద 4వ రోజు మనం లలితాదేవిని పూజించుకుంటాము. శ్రీ మహాలక్ష్మి. మేము వీడియోలు తీసుకుంటూ స్లోగా వస్తున్నాం అనమాట. ఇదేంటంటే రాళ్ళు రప్పలు అవన్నీ ఏం లేవు కాబట్టి పిల్లలు కూడా ఎక్కడానికి ఈజీగా ఉంది. అందుకని పిల్లలు అక్క మాత్రం ముందు వెళ్ళిపోయారనమాట. వీడియోలు తీసుకుంటూ మేమైతే వెనకమాల వస్తున్నాం. ఎన్నో అవుతారు? 6. అమ్మవారి అవతారాల్లో 6వ అవతారం రేణుకా అమ్మవారు. దుర్గాదేవి. మనం దుర్గాదేవి గురించి పర్టికులర్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవతారాలన్నీ అన్నింటిలో కల్లా దుర్గాభవాని అంటే ఉగ్ర రూపానికి కారణం అంటారు. నోరు మూసిన పులి నోరు మూసిన దుర్గా మాత్రం శాంతమూర్తికి కారణం ఉంది. శక్తి స్వరూపిణి, మహిషాసుర మర్దిని. అమ్మ దగ్గరకు రాగానే తోపుకొచ్చినట్టు. రాజరాజేశ్వరి అమ్మవారు.
అలా అమ్మవార్లందరినీ ఒక్కొక్కరిని చూసుకుంటూ అంటే ఒక్కొక్క కొండలాగా అనమాట. అంటే పెద్ద దూరమేం లేదులేండి, చిన్న కొండే. అంటే మేము పైనుంచి చూస్తూ ఉన్నాం అనమాట. చూస్తుంటే అక్కడ ఉన్న ఇల్లులు, ఆ చెట్టులు అవన్నీ కూడా మంచిగా, అంటే చెట్ల వరకు అయితే గ్రీన్ కలర్లో మంచిగా కనపడుతున్నాయి, కానీ ఇల్లులన్నీ కూడా ఎందుకనో అగ్గిపెట్టెలాగా ఉన్నాయి అనమాట. అంత పైనుంచి చూస్తుంటే చిన్న చిన్న హౌసెస్ లాగా అన్నీ ఒక దగ్గరే ఉండి చిన్న చిన్న కనిపిస్తున్నాయి అనమాట. మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారు. ఐషు వచ్చింది కానీ హారీ రాలేదనమాట. నేను రాను, మీరే వెళ్ళండి పోండి అని చెప్పేసి అనిందనమాట. అంటే రీసెంట్గా ఇంకో టెంపుల్కి వెళ్ళారంట, ఇట్లానే కార్లో వెళ్ళారు. కారు పడదంట, నాకు కూడా పడదండి. కాకపోతే నాకు వామిటింగ్స్ అవన్నీ ఏం అవ్వవులే, కానీ ఏంటో కొంచెం కడుపులో తిప్పినట్టుగా నీరసంగా ఉన్నట్టు అనిపించింది అంతే. కానీ హారీకి బాగా వామిటింగ్స్ అవుతాయంట. ఇక అందుకని నేను రాను, మీరే వెళ్ళండి అని చెప్పేసి ఆమె అయితే రాలేదు, మేమే వచ్చాం. అదొండి మొత్తం కంప్లీట్గా పైకి వచ్చిన తర్వాత అవన్నీ చూడండి, ఇళ్ళన్నీ ఎలా కనిపిస్తున్నాయి, అన్నీ దగ్గరగా ఒక దగ్గర ఉన్నట్టు అగ్గిపెట్టెలాగా ఉన్నాయి అనమాట. అంత పైనుంచి వాటిని చూస్తూ ఉంటాయి ఇల్లులన్నీ కూడా. ఇంకా పైనుంచి కూడా ఒక చిన్న క్లిప్ తీసుకున్నాం అనమాట. గుడి లోపల అయితే మేము వీడియోస్ అవన్నీ కూడా ఏమి తీయలేదండి, అక్కడ తీయకూడదు అని చెప్పారు. అందుకని చెప్పేసి అమ్మవారిని అట్లా మేము వీడియోస్ ఏమీ తీయకుండా దర్శనం అయిపోయిన తర్వాత ఇంక వచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్నాం. అయితే రెడ్డి గారు అన్నారు బయట ఎక్కడైనా తిందాము అని. కానీ గుడి దాకా వచ్చిన తర్వాత అన్నదానం జరుగుతుంది అని తెలిసినప్పుడు అమ్మవారి ప్రసాదం తీసుకోకుండా ఎలా వస్తామని చెప్పండి. అందుకని చెప్పేసి ఇక్కడే తిందాము అని అందరము ఇక్కడ అన్నదానం జరుగుతుంటే మంచిగా భోజనం అయితే చేసేసాము. భోజనం చేసి కిందకి వెళ్ళాం అనమాట. కిందకి వెళ్ళే దారిలో అంటే ఈ స్టెప్స్ అవన్నీ కూడా చిద్వి ఏమనుకున్నాడంటే మనం వచ్చిన రూటే కదా, ఏం అవ్వదు, ఎక్కడికి వెళ్తాం డైరెక్ట్ కార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ అని చెప్పేసి వచ్చేసాడు మాకన్నా ముందే. పిల్లలు అందరూ ఉన్నారు, కానీ చిద్వి ఏమో అంటే వాడొక్కడే, అంటే చెప్పాను కదా దారి కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది, ఏ ఇబ్బంది లేదు అని. మేము వచ్చిన రూటే కదా అన్నట్టుగా వచ్చేసాడండి. ఇంకంతే తప్పిపోయాడు. చాలా రూట్స్ ఉన్నాయి, అంటే ఒకటే దారి అయినా కూడా మనం కిందకి వెళ్ళాలి అంటే ఒక 2-3 దారులు ఉన్నాయి, తప్పిపోతారు ఈజీగానే. వాడు మాతో పాటు ఉండకుండా వెళ్ళేటప్పుడు కూడా అలానే వెళ్ళిపోయాం కదా, వచ్చేటప్పుడు కూడా అంతే రావడం కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూస్తే వాడు మాకు కనిపించలేదు. అసలు మామూలు టెన్షన్ కాదు మాకు. అందులోనూ ఆ సందుల్లో ఎవరినైనా అడుగుతామండి, అన్ని దగ్గరగా ఉన్నాయి. కొండపైన కూడా ఇల్లులు ఉన్నాయి. మనుషులేమో ఇంకా ఎవరు పట్టించుకోరు కదా. ఇంక అట్లా ఒక్కొక్కళ్ళు టెన్షన్ అనమాట. ఎటు వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు, ఏంటి వీడు మనుషులతో పాటు ఓ పక్క భయం వేస్తుంది, ఇంకో పక్క కోపం వస్తుంది. ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లా, టెన్షన్ పడిపోయి. ముగ్గురు ఉన్నారు కదా, రెడ్డి గారు, లామినేషన్ ఆయన, మా ఆయన, ముగ్గురు 3 దారుల్లో వెళ్ళిపోయారు. అక్కోళ్ళు, మేము, ఇంకా ఐషు ఉన్నారు కదా, చైత్ర, మేము ఒక దారిలో వచ్చేసాము. ఇంకా ఎవరు కనపడితే వాళ్ళు కనపడతాడులే అన్నట్టుగా ఇంకా అలా వచ్చేసాం అనమాట. తీరా చూస్తే మా ఆయన వెళ్ళిన దారిలోనే కనిపించాడంట. వాడికి ఏం అర్థం కావట్లా, అంటే తప్పిపోయాను అనే విషయం వాడికి అర్థమయ్యి ఇంకా ఏం చేయాలో తెలియక ఆ స్టెప్స్ మీద అలానే కూర్చొని ఉన్నాడంట ఎండ్లో. ఇంకా మా ఆయన చూసి కోపం వస్తుంది కదా, కొంచెం గట్టిగానే చెప్పారు, మందలిచ్చారు. ఎటు నుంచి వచ్చాడు? అరే ఏమన్నా అయిపోతే ఏం చేస్తావురా? ఏరా ఎవరన్నా పట్టుకెళ్ళిపోతే ఏం చేద్దామని? వాడి మొహం కూడా చూడండి, భయపడుతూ ఒక టెన్షన్గా భయంగా ఎలా పెట్టేశాడు ఏడుపు మొహం. మాకే చాలా భయం వేసిందండి. వాడు ఇంకా ఒక్కడే ఉండిపోయాడు కదా, వాడికి ఇంకా ఎక్కువ భయం వేసి ఉంటుంది. ఇంకా అందరూ తిడితే ఏమోలే అని చెప్పేసి జస్ట్ నేను అదేంట్రా ఏమైపోతావురా, ఎట్లా వెళ్ళిపోయావురా అన్నట్టుగా ఏదో 1-2 ముక్కలు అడిగేసి నాకు కోపం వచ్చిందండి. భయం, కోపం, టెన్షన్ అన్నీ కలిపి వచ్చేసి అప్పటికే మా ఆయన కొంచెం కోప్పడ్డారనమాట. అట్లా ఎట్లా వెళ్ళిపోతావు నలుగురితో పాటు ఉండకుండా అని చెప్పేసి. ఇంకా అదే మంచిగా ఉంది, బాగుంది, అమ్మ దర్శనం చేసుకున్నాము అని హ్యాపీగా ఫీల్ అయ్యే లోపలే ఇట్లా సాడ్గా వాడు అట్లా వెళ్ళిపోవడం. అదే కదా, ఇప్పుడు మనకు తెలియని ఏరియా కూడా కాదు, ఎవరైనా తెలిసిన వాళ్ళన్నా ఉంటే అడగొచ్చు, ఎవరిని అడగటానికి కూడా లేదు. ఇంకా అందరం టెన్షన్ పడిపోయాం అనమాట. ఒక్కళ్ళు కాదు, వచ్చిన వాళ్ళందరూ, అక్కోళ్ళు, మేము అందరం టెన్షన్ పడిపోయాం. ఫైనల్గా అయితే ఇంకా దొరికాడనమాట, తీసుకొని వచ్చేసాము. దొరకగానే కొంచెం రిలీఫ్గా అనిపించింది, కానీ కొంచెం భయం ఉంటుంది కదా, చాలా భయపడ్డామండి అసలు వాడు అలా వెళ్ళిపోయేసరికి. ఇది అసలు ఎక్స్పెక్ట్ చెయ్యని విషయం అనమాట. అట్లా వెళ్ళిపోతాడని అనుకోలేదు. ఇంకా అలా మొగల్రాజపురంలో ఉన్న అమ్మవారిని దుర్గా భవానీ అమ్మవారు అంటారంట.
దుర్గా భవాని అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత కొండ కిందకు వచ్చి మళ్ళీ ఇంద్రకీలాద్రి విజయదుర్గ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వచ్చేసామండి. అక్కడ కూడా వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు, ఎందుకనంటే ఫుల్ వర్షం పడింది. మేము దర్శనం చేసుకొని అలా కిందకు వచ్చామో లేదో ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes వరకు వర్షం ఆగకుండా పడతానే ఉంది. ఇంకా ఆ వర్షంలో ఏం వెళ్తాంలే అని చెప్పేసి అక్కడే ఉండి వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ బయలుదేరి వచ్చేసాం అనమాట. అయితే ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకున్నాం కదా, గుడికి వెళ్ళిన రోజే మనం నాన్ వెజ్ తినడం ఎందుకు అని చెప్పేసి అందరం వెజ్జే తినేసామండి. ఇక్కడ మేము బయట లంచ్ అనుకున్నాం కానీ కొండపైన అన్నదానం జరుగుతుంటే తినేసాం కదా, కానీ బయటకు వచ్చినప్పుడు ఏదో ఒకటి తినకుండా వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి ఇక్కడ ఆపారనమాట. చాలా లైట్గా తిన్నామండి. ఇంకొక విషయం ఏంటంటే ఫుడ్ అంత బాగా నచ్చలేదు, అందుకని చెప్పేసి చాలా లైట్గా తినేసాము. ఇది వచ్చేసరికి డిలైట్ దాబా అంటండి, ఓన్లీ వెజ్జే దొరుకుతుందంట. సరే వెళ్ళేసి పుల్కాలు ఆర్డర్ చేసాము, ఆ తర్వాత పన్నీర్ అండ్ కాజు కర్రీ ఇంకొకటి ఏదో ఆర్డర్ చేసేసి చాలా లైట్గా తినేసి రిటర్న్ అయితే వచ్చేసామండి. ఇంకొకటి పానకాల స్వామి టెంపుల్కి కూడా వెళ్దామని చెప్పేసి అనుకున్నాం కానీ 4K క్లోజ్ ఉంటుందంట, అందుకని చెప్పేసి అక్కడ వరకు నిజం చెప్పాలంటే మాకు తెలియదు 4K క్లోజ్ ఉంటుందని, ఓపెనే ఉంటుందేమో అన్నట్టుగా వెళ్ళాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు 4K క్లోజ్ ఉంటుందండి, ఇంకా దర్శనం ఉండదు అని చెప్పేసి. ఈవినింగ్ 6 తర్వాత అన్నారు. 6 తర్వాత అంటే ఇంకా మాకు మేము మళ్ళీ వెళ్ళిపోవాలి కదా, చైత్ర బర్త్డే సెలబ్రేషన్స్ ఉన్నాయి. మీకు ఇంకొక విషయం చెప్పలేదు, ఈరోజు రెడ్డి గారు అక్క ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది. ఈ 2 సెలబ్రేషన్స్ వీడియో కంటిన్యూషన్ ఉంటుందండి. కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా అడ్జస్ట్ అవ్వండి అబ్బా, ఎందుకంటే దీన్ని మళ్ళీ ఒక 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఈరోజు ఒక పార్ట్ పెట్టి మళ్ళీ రేపు ఒక పార్ట్ పెట్టి ఇన్ని పార్ట్స్ అయితే నేను పెట్టాలి అని చెప్పేసి అనుకోవట్లేదు. ఫుల్ డే వ్లాగ్, మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం తిన్నాము, ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ వ్లాగ్లోనే నేను ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాను అనమాట ఈరోజు. అందుకని చెప్పేసి మొత్తం కొంచెం లెంత్ ఎక్కువైనా సరే మీతో షేర్ చేసేస్తున్నాను. ఇంకొకటి కార్లో మంచిగా సాంగ్స్ పెట్టారండి. చైత్ర ఇంకా డాన్స్ వేసేస్తుంది అనమాట. అంటే ఆమెకి కొన్ని నేర్పించిన సాంగ్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న స్టెప్స్ ఏవో గుర్తొస్తున్నాయి, ఆగట్లేదు, ఇంకా ఆమె ఏదో వేసుకుంటుంది. నేను వీడియో తీస్తున్నానని తెలిసి మళ్ళీ స్లో అవుతుందన్నమాట. ఇంకా అట్లా పాటలన్నీ వినుకుంటూ ఇంటికైతే వచ్చేసామండి. అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏమీ తెలియదులే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఎందుకో బాగా అలిసిపోయామన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే ఏం వర్క్ పెట్టుకోలేదన్నమాట. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా పిల్లలు ఇద్దరిని రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయి కేక్ కటింగ్ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు చిద్వికి కేక్ కటింగ్ ఏమైనా చేయించినా, చైత్రాకి కేక్ కట్ చేయించినా కూడా మేము ఇంటి దగ్గరే కట్ చేస్తాం అనమాట. కానీ ఇంకా ఈ లామినేషన్ ఆయన కానీ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు ఫ్యామిలీస్తో వెళ్లకుండా వాళ్ళ వరకే అట్లా రోడ్డు మీదకి వెళ్ళేసి ఏదైనా ఒక మంచి హైవే చూసుకొని కేక్ కటింగ్లు అవి చేసేసుకుంటారనమాట వీళ్ళ బ్యాచ్ అంతా. అయితే ఈరోజు చైత్ర కూడా అలానే కట్ చేద్దాము అని చెప్పేసి అన్నారు. అందులోనూ రెడ్డి గారి వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఉంది కదా, 2 కలిసి వస్తాయి, ఇద్దరి సెలబ్రేషన్స్ అక్కడే మనం చేద్దాము అని చెప్పేసి అన్నారనమాట. అందుకని ఈరోజు చైత్ర బర్త్డే కేక్ కూడా అక్కడే కట్ చేయాల్సి వస్తుంది. మామూలుగా అయితే ఇంట్లోనే కట్ చేసేవాళ్ళము. ఇద్దండి చైత్రాని అయితే రెడీ చేసేసాను. ఈ ఫ్రాక్ మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను, ఎప్పుడంటే డీమార్ట్ షాపింగ్ చేసినప్పుడు చైత్ర కోసం ఫ్రాక్ కూడా తీసేసుకున్నాం, ఎలాగో బర్త్డే వస్తుంది కదా అని చెప్పేసి అని మీతో చెప్పాను కదా. ఆ ఫ్రాకే ఇదనమాట. చైత్రకు బాగా సెట్ అయిందని చెప్పేసి అనిపించింది, నాకు చాలా క్యూట్గా అనిపించింది. నేను ఎప్పుడు చైత్రాన్ని పొగండి, తిడతానే ఉంటారు ఆకాశదానా రాక్షసదానా అని చెప్పేసి, కానీ ఈరోజు మంచిగా ఉందనమాట, కొంచెం క్యూట్గా ఉంది ఆ డ్రెస్ వేసుకొని. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేశాను. మార్నింగ్ ఏంటంటే నేను నార్మల్ ఇప్పుడు అంటే పొద్దునే వేశాను కానీ ఆ ఫ్రాక్ జర్నీస్ ఉన్నాయి కదా, కొంచెం గుచ్చుకుంటుంది, ఇబ్బంది పడిద్ది అని చెప్పేసి అది తీసేసాను అనమాట. ఈవినింగ్ కేక్ కటింగ్ టైంలో వేద్దాంలే అని చెప్పేసి పొద్దున నార్మల్ డ్రెస్ వేసేసి ఇప్పుడేమో ఫ్రాక్ వేసాను. ఇక్కడికి వచ్చి ఆడుతున్నారండి, ఇంకా పిల్లలు చాలామందే ఉన్నారు, ఫ్రెండ్స్ పిల్లలు వాళ్ళందరూ వస్తారు కదా, అందరూ మంచిగా ఎంజాయ్ చేశారనమాట, చక్కగా ఆడుకుంటా ఉన్నారు. అయ్యో చెప్పి ఎన్ని సంవత్సరాలు అయిందక్క? 22 నిండిందా? ఎవరిని భరించారు ఇద్దరులో? ఇద్దరు భరించారు. ఎక్కువ ఎవరు భరించారు అని
22 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 23వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారనమాట. పెద్ద పిల్లలు ఉన్నారండి వీళ్ళకి. అంటే వీళ్ళు కూడా పెద్దోళ్ళేలేండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మేము ముసలోళ్ళం అని చెప్పేసి అంటారు. చిన్న సెలబ్రేషన్ అండి. ఫస్ట్ పెద్దవాళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళకే కేక్ కటింగ్ చేయించాము, తర్వాత చైత్రాకి చేయించాము. వీళ్ళకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. అబ్బాయి అయితే వచ్చాడు కానీ ఇక్కడే ఉన్నాడంటే ప్రజెంట్, అందుకని చెప్పేసి వచ్చాడు. కానీ అమ్మాయి ఏంటంటే జాబ్ చేస్తుందండి, అక్కడెక్కడో వైజాగ్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మిస్ అవుతుందన్నమాట. అందుకని వీడియో కాల్లో చూపిస్తున్నారనమాట. పాపాయి అంటారు ముద్దుగా. పాపాయి మేము కేక్ కట్ చేస్తున్నామంటే తను చాలా ఫీల్ అయింది. నేను ఉన్నప్పుడు ఏ సెలబ్రేషన్స్ పెట్టుకోరు, నేను లేనప్పుడు మాత్రం అన్నీ చేసేసుకుంటారా అని చెప్పేసి ఇంకా వీడియో కాల్ ఇదంతా కూడా చూపించారనమాట. అంతే కదా, ఇప్పుడు పిల్లలే మనకి అంటే అలా కాదు, ఎన్నున్నా సరే పిల్లలు ఉన్నారనుకోండి దగ్గర ఏది చేసినా కూడా అప్పుడు హ్యాపీ ఫీలింగ్ వేరే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మాకే కావాలి, మాకే సెలబ్రేషన్స్ అని అంటారు. కానీ కొంచెం ఏజ్ తెలిసే టైంకి పెద్దవాళ్ళ హ్యాపీనెస్ కూడా కోరుకుంటారు. అంటే కొంచెం మంచి చెడు తెలుసుకునే టైంకి పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి బాగా ఫీల్ అయ్యారనమాట. అది పాప చాలా ఫీల్ అయింది, నేను కూడా వస్తే బాగుండేది అని చెప్పేసి. పాపాయి కూడా వచ్చుంటే బాగుండేది, ఇంకొంచెం ఎక్కువ సందడి చేసిద్దండి. ఆడపిల్లలు ఉంటే ఆ కళ వేరే, ఇంకొంచెం యాక్టివ్గా ఉంటారు కదా, మంచిగా సందడి చేశారు. తినే అనమాట వాళ్ళ అబ్బాయి. అబ్బాయి పెద్దోడు, అమ్మాయి చిన్నది. అలా కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళు అందరికీ తినిపించారు, అందరూ వాళ్ళకి తినిపించారనమాట. అయితే నేను రియల్ సౌండ్సే పెడదాం అనుకున్నా. అందరూ హడావిడి చేసింది, గొడవ చేసింది, విషెస్ చెప్పింది, అవన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి, అలానే పెట్టేద్దాం అని చెప్పేసి అనుకున్నా. వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా సరే పెడదాము అని చెప్పేసి అనుకున్నాను. కానీ మనకి కార్లో ఏంటంటే మ్యూజిక్ యాడ్ చేశారండి, మళ్ళీ మనకి కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి నేను రియల్ సౌండ్స్ ఏమీ తీసేసాను అనమాట. నేనే మాట్లాడుతున్నాను. నాకు అనిపించింది నేను మాట్లాడేదానికంటే వాళ్ళందరూ విషెస్ చెప్పింది అలా పెట్టేసి ఉంటే బాగుండేది అనిపించింది. కానీ బట్ మనం ఏమీ చేయలేమండి. మ్యూజిక్ అక్కడికి నేను సాంగ్స్ వద్దులే అని చెప్పేసి అన్నాను, కానీ ఆ గొడవలో ఇంకా నా వాయిస్ ఎవరికి వినిపించలేదన్నమాట. ఇంకా ఫైనల్గా చైత్ర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేక్ కట్ చేసే టైం అయితే వచ్చేసింది. ఎన్ని రోజుల నుంచి అడుగుతుందో నాకు చేయాల్సిందే అని చెప్పేసి. ఇంకా నేను నిన్న ప్రాంక్ వీడియో చేశాను కదా, ఇలా చైత్ర ప్రాంక్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని. వీడియో ఉందని కనిపెట్టేసింది, అందుకనే ఏమీ మాట్లాడలేదు. కానీ లేదంటే చాలా వాదించేసింది అనమాట మమ్మల్ని. అందుకని ఆ వాదనంతా మీతో షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ నిన్నటి వీడియోలో సైలెంట్గా ఉండింది. ఎప్పుడెప్పుడా అనేది చూస్తున్న టైం అయితే వచ్చేసింది. చైత్ర కేక్ కటింగ్ టైం అనమాట. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుంది ఈ మూమెంట్ కోసం. అదేంటి మనే కాదా? అదే చైత్ర భలే టైంకి వచ్చింది. చైత్ర బాగానే కవర్ చేసింది. లైట్ కట్టలేదు. చెప్పవా? అమ్మాయి లైట్ కట్టలేవా? అరే లైట్ అందరూ క్లాప్స్ కొడుతూ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే చైత్ర అవన్నీ చెప్తుంటే ఒక పక్కన కేక్ పెట్టంగానే ఫేస్ వెలిగిపోతుంది. మళ్ళీ అందరూ విషెస్ చెప్తుంటే ఇంకా అసలు అమ్మగారికి ఆగట్లేదు అనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయింది ఆ ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది. 1000 క్యాండిల్ బల్బు లాగా వెలిగిపోతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు చైత్రకి ఇలా అయితే జరగలేదండి. మేము నలుగురిమే కూర్చొని జస్ట్ ఏదో కేక్ తీసుకొచ్చి అలా కట్ చేసిన రోజులు ఉన్నాయి. అసలు కొన్ని సంవత్సరాలు అయితే మినిమం ఆ కేక్ కూడా కట్ చేయని రోజులు కూడా ఉన్నాయి అనమాట. అంటే ఇప్పుడు 5 years కాబట్టి
5 ఇయర్స్లో ఒక 2-3 సంవత్సరాలు అలా అలా జరిగాయి. 1-2 సంవత్సరాలు కొంచెం అసలు కేక్ కటింగ్ అట్లా ఏమీ లేకుండా కూడా అయిపోయినాయి అనమాట. ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ ఆమెకు కావాలన్నమాట. నాకు ఈ సెలబ్రేషన్స్ కావాల్సిందే అన్నట్టు కూర్చుంది. అనుకున్నట్టుగానే చాలా మంచిగా అందరూ చక్కగా విష్ చేశారు. చైత్ర ఫేస్ చూస్తేనే తెలిసిపోతుంది అనమాట. ఆమె ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది, కాకపోతే అర్థమైపోతుంది, ఫేస్ మొత్తం వెలిగిపోతుంది. మంచిగా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా మేము కూడా కేక్ కట్ చేసి అందరికీ తినిపించామండి. బట్ ఏంటంటే ఆల్రెడీ రెడ్డి గారు కేక్ కట్ చేసినప్పుడు అందరినీ చూపించేశాను కదా, అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఎందుకులే అని చూపించట్లేదండి. సేమ్ అందరూ ఆ కేక్ కటింగ్ టైంలో ఎలా అయితే తిన్నారో సేమ్ చైత్రకు కూడా తినిపించారు. చైత్ర కూడా అందరికీ పెట్టింది. కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మేము తీసుకెళ్ళిన స్నాక్స్ ఉన్నాయి, పఫ్స్ అను సమోసా ఇంకా అవేవో తీసుకెళ్ళాము. ఇంకా అందరము మంచిగా కూర్చొని కేక్ కొంచెం సమోసా పఫ్ ఇవన్నీ తినేసి మంచిగా ఎంజాయ్ చేసి ఎవరింటికి వాళ్ళైతే వచ్చేసామండి. అనుకున్నాం పుట్టినరోజు అనుకున్నంతసేపు కూడా లేదు, అయిపోయింది నీ హ్యాపీ బర్త్డే అని చెప్పేసి నవ్వుకున్నాం అనమాట. చైత్ర కేక్ కట్ చేసే టైంకి క్రాకర్స్ అవన్నీ కూడా వచ్చాయి కదా, అవి మనం పెట్టుకున్నాయి కాదు, వేరే వాళ్ళ సెలబ్రేషన్స్ ఏవో జరుగుతున్నాయి పక్కన. చైత్ర కేక్ కట్ చేసే టైంకి మనకు కూడా సింక్ అయినాయి అనమాట. అదే మేమందరం నవ్వుకున్నాం అనమాట, భలే వచ్చే టైంకి అని చెప్పి. మరొక్కసారి చైత్రకి బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా ఇంతకు మించి నేనైతే మీకేమీ చెప్పలేను, ఏమీ ఇవ్వలేను. ఈ వీడియోని ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నా. మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా.